తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మరొక కుంభకోణం వెలుగు చూసింది. కావలసిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఇష్టారాజ్యంగా కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. పనులను ముక్కలుగా విభజించి కాంట్రాక్టులు కట్టబెడుతున్న వైనం. దీంతో అదనంగా 469 కోట్లు ఆపరేషన్ మెయింటెనెన్స్ వ్యయం పెరిగింది. తెలంగాణలోని పలు థర్మల్ పవర్ ప్లాంట్లలో చీఫ్ ఇంజనీర్లు తమకు కావలసిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు తమ పనులను పెద్ద సంఖ్యలో విభజించి కాంట్రాక్టులు కట్టబెడుతూ ఉన్నారు. అవసరం లేకున్నా కాంట్రాక్టు ఉద్యోగులను నియమించి వారికి ఎలాంటి పనులు లేకున్నా జీతాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన తనిఖీలో కేవలం బయ్యారంలోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోనే 400కు పైగా కాంట్రాక్టు పనులను చేస్తున్నట్టుగా ఉన్నత అధికారులు గుర్తించారు. తెలంగాణలోని అనేక విద్యుత్ కేంద్రాల్లో ఇదే తరహాలో అక్రమాలు జరుగుతున్నట్లుగా ఉన్నత అధికారులు కనుగొన్నారు. సాధారణంగా అన్ని జెన్కో కేంద్రాలకు ఓఎండ్ఎం పనులకు ఒక్క ఆర్థిక సంవత్సరానికి 2068.70 కోట్లు సరిపోతాయని ఈఆర్సీ అందుకు ఆమోదం తెలిపింది. అయితే మరొక 890.44 కోట్లు పెంచాలంటూ ఈఆర్సీని జెన్కో కోరినట్టుగా సమాచారం. దీనిపై విచారణ జరిపి 469 కోట్లకు ఓఎండ్ఎం ఖర్చులు పెంచుతూ ఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఇక పెరిగిన వ్యయంతో జెన్కోకు ఒక్క యూనిట్ పై 0.46 పైసలు అదనంగా చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన డిస్కం సంస్థలు పెరిగిన భారమంతా ప్రజల నుంచి కరెంటు బిల్లుల రూపంలోనే వసూలు చేస్తారని, ప్రజలపై అనవసర భారం మోపడం సరికాదంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మరొక కుంభకోణం వెలుగు చూసింది. కావలసిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఇష్టారాజ్యంగా కూడా కేటాయింపులు జరుగుతున్నాయంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా 469 కోట్లు అదనంగా కూడా ఈ ఆపరేషన్ మెయింటెనెన్స్ వ్యయం పెరిగినట్టుగా తెలుస్తోంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టుల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగినట్టు ఉన్నతాధికారుల తనిఖీల్లో బయటపడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే తమకు అనుకూలమైన వారికి కాంట్రాక్టులు అప్పగించేందుకు పెద్ద పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించి టెండర్లు కట్టబెడుతున్నారని కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాదు, అవసరం లేకపోయినా కాంట్రాక్టు ఉద్యోగులను పెద్ద సంఖ్యలో నియమించి వారికి పనులు లేకున్నా గానీ నెల నెల జీతాలు చెల్లిస్తున్నట్టు కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవల నిర్వహించినటువంటి తనిఖీల్లో ఒక బయ్యారంలోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోనే 400కు పైగా కాంట్రాక్ట్ పనులు కొనసాగుతున్నట్టు కూడా అధికారులు గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే తరహా పరిస్థితి రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాలకు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సాధారణంగా జెన్కో పరిధిలోని అన్ని విద్యుత్ కేంద్రాలకు ఒక ఆర్థిక సంవత్సరానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చుగా 2068 కోట్లు సరిపోతాయని విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించింది. అయితే అదనంగా మరో 890 కోట్లు అవసరమని జెన్కో ప్రతిపాదించగా విచారణ అనంతరం ఈఆర్సీ 469 కోట్ల అదనపు వ్యయానికి మాత్రమే అనుమతి ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీంతో ఓ&ఎం వ్యయం 2068 కోట్ల నుంచి 2537 కోట్లకు పెరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ పెరిగిన వ్యయం కారణంగా కూడా డిస్కంలో ఒక్కో యూనిట్ విద్యుత్ కొనుగోలుపై అదనంగా 46 పైసలు చెల్లించాల్సి వస్తుంది. అంటే ఈ అదనపు భారం చివరకు వినియోగదారులపై కరెంటు బిల్లుల రూపంలో పడే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరం లేని ఖర్చులతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపడం సమంజసం కాదనేటువంటి అభిప్రాయం కూడా వినబడతా ఉంది. అయితే ఈ కుంభకోణానికి సంబంధించి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కుంభకోణానికి సంబంధించి స్థానిక లోకల్ ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రి హస్తం ఉన్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతా ఉంది. వారికి కనుసన్నల్లోనే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా నడుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ ఆరోపణలు మొత్తం కూడా ఆధారాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక నివేదిక వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఇది ఇంటెలిజెన్స్ వర్గాల సూచన మేరకు కూడా విచారణ అయితే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాలు కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించింది. హైదరాబాద్, విశాఖలో పలు చోట్ల బీహార్కు చెందిన ఈడీ బృందం సోదాలు చేస్తుంది.